క్రికెట్ చరిత్రలో చూస్తే మనకు 3 తప్పులు కనిపిస్తాయి. క్రికెట్ ఆడుతూ ఉంటే బ్యాట్‌మెన్ వెనకకు జరిగి బ్యాట్‌తో బంతిని కొట్టే సమయంలో ఒక్కొక్కసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోకుండా వికెట్లకు కాళ్ళు తగిలి వికెట్లు పడిపోతాయి. అప్పుడు ఔట్ అని ప్రకటన చేస్తారు. ఇది తప్పు అని నేనంటా. క్రికెట్ చరిత్రలో, క్రికెట్ శాస్త్రంలో ఏ నిబంధనలు ఉన్నాయో నాకు తెలియదు కానీ, ఒక మానవీయ కోణంలో అంటే ఒక సాధారణ కోణంలో చూస్తే తప్పని అనిపిస్తుంది. అలానే నిన్న ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 1 మ్యాచ్‌లో ఆర్సీబీ ఆడుతున్న సమయంలో బ్యాటుతోన బంతిని కొట్టే సమయంలో బ్యాట్ చేతిలో నుంచి మరి వదిలిపెడితే ఆ బ్యాటు గాలిలో ఎగురుకుంటూ పోయి కింద పడి ఎగిరి వికెట్లను తగిలి వికెట్లు కింద పడ్డాయి. అప్పుడు బ్యాట్‌మెన్ క్రీజు నుంచి బయటికి వెళ్ళినా అది తప్పు అని క్రికెట్ చరిత్రలో ఉంది. కానీ అది కూడా తప్పు అని నేనంట. ఎందుకంటే బ్యాటు చేతిలోకి వెళ్ళి చేతి నుంచి వదిలి వికెట్లో తగలడం వల్ల అది తప్పు అని వికెట్ అవుట్ అని చెప్పడం తప్పు అని నేనంట. ఇంకపోతే క్రికెట్ చరిత్రలో చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి బ్యాట్‌మెన్ బాల్ను కొడితే ఆ టక్కుమని శబ్దం వస్తుంది. అప్పుడు వెనుక ఉన్న కీపర్ అవుట్ అని ప్రకటన చేయడం, దాంతో ఎంపైర్ అవుట్ అని ప్రకటించడం, అంత జరుగుతూ ఉన్న ప్రేక్షకులందరూ చూస్తూ ఉన్న రిప్లే చూస్తున్నా కూడా 99% బ్యాట్‌మెన్కు బాల్ తగిలిందా లేదా, బ్యాట్కు స్లిప్లో క్యాచ్ రూపంలో పోయినప్పుడు బ్యాట్ తగిలిందా లేదా అనే విషయము బ్యాట్‌మెన్ తెలుస్తుంది. తగిలిన విషయము 99% బ్యాట్‌మెన్ తెలుస్తుంది. అయినా మరి రివ్యూ అడగడం, మళ్ళీ అవుటా నాట్ అవుట్ కోసం ఎదురు చూడడం ఇది తప్పని నేనంట. ఎందుకంటే బ్యాట్‌మెన్ 99% తగులుతుంది, తగిలే సంగతి తెలుస్తుంది. ఈ 3 తప్పు. కాలుతో వికెట్లో తగిలినప్పుడు అవుట్ ఇవ్వడము, లేదా బ్యాట్ చేయిలోకించి వెళ్ళి వికెట్లో తగిలినప్పుడు అవుట్ ఇవ్వడము, ఇంకొకటి స్లిప్లో క్యాచ్ బ్యాట్ తగిలిపోయి బంతి వికెట్ కీపర్ పట్టుకున్నప్పుడు కూడా తగిలిన విషయం తెలిసినా కూడా తగలనట్టుగా తెలియనట్టుగా రివ్యూ కోసం ఎదురు చూడడం తప్పు అంట. ఇది భారతీయ ధర్మంలో మనము సహజ ధర్మాన్ని స్వీయ ధర్మాన్ని పాటించాలి.